ఓకే. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కలయిక, వైసీపీ పోరాటం ఎలా ఉండబోతుంది రేపు ఎన్నికల్లో? డెఫినెట్గా అండి వారు వన్ సైడే ఉంటుంది అని నా అభిప్రాయం. ఇది ఎన్ని రావచ్చు అనుకుంటారు? అది వన్ సైడ్ ఉంటుంది అంతే. బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కలవటం మంచిదంటారా, కలవకుండా ఉండటం మంచిదంటారా? సార్, నా రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ గురించి నేను మాట్లాడను. వాళ్ళు కలుస్తారా కలవరా అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, నాకు సంబంధం లేదు. నాయకుల అభిప్రాయాలని నా సొంత అభిప్రాయాలుగా నేను చెప్పాను. రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేది మాత్రం నేను ఒకటే సార్, నేను పాలిటిక్స్ మాట్లాడటం కన్నా ప్రజల గురించి సమాజం గురించి మాట్లాడటానికే ఎప్పుడు ఇష్టపడతా. రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేశారు. మీరు ట్రోల్ చేస్తారా, నాకు ఊడేది ఏం లేదు. నేను నా జోలు రావద్దు, నా జోలు రావద్దు. నా జోలు ఇస్తే మాత్రం నేను డైరెక్ట్గా వస్తా. నేను సమాజం కోసం మాత్రమే నేను రాజకీయాల గురించి మాట్లాడాను తప్పితే నా స్వార్థ ప్రయోజనాలు ఇందులో ఏమాత్రం ఉన్నా నేను ఈరోజు శివాజీ పని అయిపోయింది, సినిమాలు ఇంకా లేవు అనుకున్నా, ఈరోజు రోజుకు ఒక కథ చెప్తా ఉన్నారు నాకు. సో కాబట్టి నా నిజాయితీయే నన్ను నిలబెడతానే, నేను బలమైన నమ్మకం నాకు. నేను ట్రాన్స్పరెంట్గానే ఉంటాను, ట్రాన్స్పరెంట్గానే మాట్లాడతాను. తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసినా మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట్లాడాను, భారతీయ జనతా పార్టీ చేసినా మాట్లాడతాను. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మాట మార్చినా నేను మాట్లాడా. అవును. ఇక్కడ రాజకీయాల్లో ఏంటంటే ఒక్కోసారి సంబంధాలు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి వస్తుంది, విస్తృత ప్రయోజనాల కోసం. అది పెట్టుకుంటారో లేదో వాళ్ళ విఘ్నత. నా దృష్టిలో అయితే రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది. అంటే